నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. నవగ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. శనిని న్యాయానికి, కర్మ ఫలితాలకు అధిపతిగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా శని శుభస్థానంలో ఉంటే రాజయోగం లభిస్తుంది. అదే నీచ స్థానంలో ఉంటే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి శని దోషం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ దోషం నుండి ఎలా బయటపడాలి అనే వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. జన్మకుండలలో శనిగ్రహం అశుభ స్థితిలో ఉన్నట్లయితే శని దోషం కలుగుతుంది. ఇది ఆ వ్యక్తికి ధన నష్టాన్ని కలిగించడంతో పాటు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, సంబంధిత బాంధవ్యాలలో కలహాలు చెలరేగుతాయి. మరి అసలు శని దోషం ఉంటుందని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూసేద్దాం. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉందో లేదో తెలుసుకోవడానికి జ్యోతిష్యులను సంప్రదించాల్సి ఉంటుంది. జన్మించిన తేదీ, సమయం ఆధారంగా వారు గ్రహాల స్థానాన్ని అంచనా వేస్తారు. అసలు శని ఏ స్థానంలో ఉంది, అష్టమంలో ఉందా లేదా శుభాలను ఇచ్చే గ్రహాలతో కలిసి ఉందో తెలుసుకోవాలి. అయితే అందరూ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళలేరు. అలాంటి వారు కూడా శని దోషం ఉందో లేదో సులువుగానే తెలుసుకోవచ్చు. శని దోషం ఉంటే చేసే పనుల్లో పదే పదే అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతి నిత్యం మానసిక బాధ వెంటాడుతోంది. అనారోగ్యం, కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు. అనుకున్న పనులు కూడా సమయానికి పూర్తి కావు. అంతేకాదు, జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా ఏదో తెలియని బాధ ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అనుకోని వివాదాలు చుట్టుముడతాయి. ఇక వైవాహిక జీవితం తప్పనిసరి పరిస్థితుల్లో అన్నట్లుగా కొనసాగుతుంది. ప్రేమ, అనుబంధం ఉండదు. అనుకోని గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ లక్షణాలన్నీ శని దోషాన్ని సూచిస్తాయి. మరి ఈ శని దోషం నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలను పాటించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ముందుగా ప్రతి శనివారం శనిదేవుని ఆలయానికి వెళ్లి నలుపు లేదా నీలం రంగు వస్త్రాలను సమర్పించాలి. శని దోషం తగ్గించడానికి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ఎంతో ప్రయోజనకరం. అలాగే శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే దాంతో పాటు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా శని గ్రహానికి సంబంధించిన 23,000 సార్లు జపించవచ్చు. అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఆచరించాలి. శని భగవాన్ని స్మరించాలి. ప్రతి శనివారం హనుమాన్ ఆలయాలకి వెళ్లి స్వామివారికి సింధూరం, నీలం రంగు పుష్పాలు సమర్పించాలి. అలాగే శనివారం రోజున నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, నల్ల కందులు, లోహ వస్తువులు లేదా నీలం రాయిని దానం చేయాలి. దాంతో పాటుగా పేదలకు అన్నదానం చేయడంతో పాటు నీలం లేదా నలుపు రంగు వస్త్రాలను అందించాలి. వృద్ధులకు, రోగులకు సేవ చేయడం శనిదేవుని అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, కాకులకు, చీమలకు ఆహారం అందించడం వల్ల కూడా శని దోషాన్ని తగ్గించుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భగవంతుణ్ణి ఆరాధించే వారిపై, కష్టపడే వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.